ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. ఫ్రెష్ మామిడికాయలు ఒక 20-30 మామిడికాయలు తీసుకొచ్చాం. సో ఆవకాయ అనమాట, మామిడికాయ ఆవకాయ. ఓకే డన్. చెప్పండి. 5 గిన్నెలు ముక్కలు. ఓకే చెప్పండి. ఓకే అలాగే కేజీ. ఇంతకేంటది మరా చెప్పాలి కదా. చెప్పండి. కేజీ ఉప్పు. ఓకే. పావు కేజీ ఎల్లుల్లిపాయలు. దిస్ ఇస్ ఎల్లుల్లిపాయలు. ఓకే. ఇది చాలా జాగ్రత్తగా వేయండి, కళ్ళల్లో తుల్లే అవకాశం ఉందన్నమాట. ఓకే. ఓకే. మీరు ఆ గిన్నె ఎన్ని తీసుకున్నారో మామిడికాయలు, దానికే అన్ని గిన్నెతో తీసుకుంటున్నారు వీళ్ళు. ఓకే. అంటే గిన్నె కారం పొడి, మళ్ళీ హాఫ్ గిన్నె. ఎంత కారం వేస్తే అంత రుచిగా ఉంటది అనమాట మామిడికాయ పచ్చడి, అంటే ఆవకాయ పచ్చడి. ఏంటది? మెంతులు. ఓకే. టీ స్పూన్. ఓకే, మనం చదివిన చేసుకున్నాం. ఎల్లుల్లిపాయ. యాక్చువల్గా మెయిన్ హెడ్ లీలమ్మ గారు గట్టిగా చెప్పట్లేదు. ఈ మామిడికాయకి మెయిన్ హెడ్ లీలమ్మ గారు అనమాట. ఓకే, నెక్స్ట్. అన్ని కలుపుకొని సరే ఒక స్పూన్. ఓకే. ఈ మామిడికాయలో ఆల్రెడీ ఆయిల్ వేసారు. ఎన్ని కేజీలు వేసారు? ఈ ఆయిల్ కూడా ఏ ఆయిల్ అది? శనగ నూనె అంటారు దీన్ని. మామూలు ఆయిల్ పనికిరాదు, పల్లి ఆయిల్. ఓకే. దానికి అన్ని రకాల పేర్లు ఉన్నాయంట మరి. ఓకే, ఇప్పుడు అదంతా నీట్గా మిక్సింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక చిన్న కలరింగ్ వచ్చేస్తుంది, పచ్చడి కలరింగ్. ఆల్రెడీ ఎన్ని కేజీలు ఆయిల్ వేసారు మీరు? ఓకే. ఆల్మోస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇది ఒక 10-15 కేజీలు పచ్చడి వస్తుంది అనుకుంటున్నాం. సో దానికి ఒక 2 కేజీల ఆయిల్ వేస్తున్నారు, 2 లీటర్ల ఆయిల్ వేస్తున్నారు అనమాట. 3 లీటర్లు అంట. ఓకే, శకుంతలమ్మ గారు చెప్తున్నారు 3 లీటర్ ఆయిల్. ఇది ఇంకొక లీటర్ వేస్తున్నారు ఇప్పుడు. చూడండి, ఆల్మోస్ట్ మనకు కలర్ వచ్చేస్తున్నట్టుంది. ఓ సూపర్. ఇలా నీట్గా ముక్కకి పట్టేలాగా మనం మిశ్రమం చేసుకుంటే, మిక్సింగ్ చేసుకుంటే పచ్చడి అంత టేస్ట్ వస్తుంది. ప్రతి ముక్కకి పట్టేలాగా చాలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక లీటర్ ఆయిల్ వేస్తున్నారు. మనకి ఆవకాయకి చాలా ఇంపార్టెంట్ది ఈ నూనె ప్లస్ ఈ కారం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో మంచి ఆయిల్, మంచి కారం వాడితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పటికి ఇంతవరకు అయింది. ఇది ఫస్ట్ డే. సో రేపు ఇంకా 8 పడతాయి ఏంటనేది రేపు చెప్తాను. ఓకే, బాయ్ బాయ్.